కల్వకుంట్ల కవిత ఇట్లా చెప్పే కంటే కూడా కేసీఆర్ బిడ్డ అని చెప్పొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆవిడ జైలు నుంచి బెయిల్ తీసుకొని బయటికి రావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా ఆనందాన్ని అయితే కల్పించింది. ఇక ఆవిడ రాజకీయ జీవితం, రాజకీయ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన కవిత గారు తీవ్రంగా మదన పడుతున్నట్లు తెలుస్తుంది. ఆవిడ మొత్తానికైతే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. జైలుకు వెళ్ళొచ్చిన వారు ముఖ్యమంత్రులు అవుతారు అన్నది ఒక సెంటిమెంట్గా ఉంది తెలుగు రాజకీయాల్లో. అలాగే దేశ రాజకీయాల్లో కూడా కొందరికి అది నిజం కూడా అయింది. సో ఇక మన తెలుగు రాజకీయాల్లో ఉన్న ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేయాలని కవిత గారు ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఆవిడ కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది? కవిత గారు కొత్త పార్టీ స్థాపిస్తారా? స్థాపిస్తే ఆ పార్టీకి ఏ పేరు పెడతారు? ఆ పార్టీ విధి విధానాలు ఎట్లా ఉండబోతాయి? తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ కవిత గారి నుంచి పుట్టుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఇక ఆవిడ బెయిల్ పైన అధికార విపక్షాలు అయితే విమర్శలు చేసుకుంటూ ఉన్నాయి. సో మొత్తానికి బెయిల్ నుంచి బయటకు వచ్చిన కవిత గారికి అభినందనలు.